నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము ఉదయకాల సమయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుండి 22 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుదుగాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టను తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులను పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండువలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఉదయకాల సమయంలో ఒక భయంకరమైన శ్రమ దినాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు మనము ధ్యానిస్తున్నాం. ఒకరోజు రాబోతుంది. ఆ రోజు ఎంత భయంకరమో, ఎంత కష్టమో, ఎంత ప్రమాదకరమో ప్రభు ఈ వాక్యం ద్వారా ఆయన మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. చాలా భయంకరమైన దినము సంభవించబోతుంది. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అలాంటి దినము ఎప్పుడు సంభవించలేదని ప్రభువారు తెలియచేస్తా ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏంటి ఆ భయంకరమైన దినాలు? ఏంటి ఆ భయంకరమైన రోజులు? భయంకరమైన పరిస్థితుల గురించి యేసయ్య చెప్పేటటువంటి ఆ మాటలు ఏమిటి? ఈ విషయం అపోస్తలుడైన పౌలు కూడాను తెస్సలోనికే పత్రికకు రాస్తూ నాశనకరమైన హేయ వస్తువు మరి పరిశుద్ధ స్థలంలో అది మరి నిలుపుట మీరు చూచినప్పుడు జాగ్రత్త పడవలను అంటారు. దానియేలు గ్రంథంలో దానియేలు కూడాను ఈ విషయాన్ని ప్రవచనాత్మకంగా తెలియచేస్తాడు. ఈరోజు ఆలోచించాలి, అనేక స్థలాల్లో ఇప్పటికే దేవుని యొక్క మందిరములో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రాంతంలో మందిరాలను కూల్చేస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు సంభవిస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలో నా ప్రభు చెప్పిన మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినము తక్కువ చేయబడి ఉన్నది. ఒక అద్భుతమైన సంఘటన నాకు గుర్తుకొస్తుంది. మా సంఘములో ఒక ఆల్ నైట్ ప్రార్థన జరుగుతూ ఉంది. 2 వ్యక్తులు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక విగ్రహాన్ని పట్టుకొని వచ్చి, మీ దేవుడే మాట్లాడడం కాదు, ఇదిగో మా దేవతలు కూడా మాట్లాడుతుంది, కావాలంటే మీ మైక్ ఇవ్వండి, అది వినిపిస్తామని చెప్పి చర్చ్ లోపలికి 2 సహోదరులు ఒక విగ్రహం పట్టుకొని వచ్చారు. అది గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి యొక్క మరి విగ్రహం. అది వారు ఒక దేవుడు అని చెప్పి వారు పూజించేటటువంటి విగ్రహం అది. నేను చెప్పాను, ఈ వస్తువు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి, అది మాట్లాడదు, అది కేవలం విగ్రహం మాత్రమే అని ఖండించి చెప్పినప్పుడు సంఘంలో అందరికీ నన్ను మౌనంగా ఉండండి, ప్రేయర్ చేయండి, దేవుడు అద్భుత కార్యములు ఇక్కడ చేయబోతున్నాడని చెప్పినప్పుడు వారు ఆ విగ్రహము తీసుకొచ్చి పుల్పిట్ డౌన్లో ఆ ప్లేస్ మీద ఒక మైక్, పాటలు పాడే క్వైర్ వారి మైక్ ఉంటే ఆ మైక్ దగ్గర ఆ విగ్రహం పెట్టడానికి ప్రయత్నించి అక్కడ క్రింద దాన్ని నిలబెట్టారు. విచిత్రమైన సంఘటన జరిగినవి ఏంటంటే, ఆ విగ్రహము నిలబెట్టిన వెంటనే అది తల మొదలుకొని అలా ముక్కలై అది కూలిపోయి
ఆ నేల రాలిపోయింది. వారు చూస్తుండగానే వారి చేతుల మీదుగా ఆ విగ్రహము దేవుని మందిరంలో ఎప్పుడైతే కుప్పకూలిపోయిందో, మొత్తం పెంకులుగా కూలిపోయి మట్టి అయిపోయిందో, అన్నదమ్ములిద్దరికీ నేను చాలా గద్దించాను. వెంటనే వారు వేసుకునినటువంటి ఆ టవల్ మీద ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఎత్తుకొని బయటికి తీసుకొని వెళ్ళి దానిని పారవేశారు. మేము సంఘములో రాత్రి 12 గంటల ప్రాంతంలో ఎంతగానో ఆర్భాటంగా దేవుని స్తుతించి ఘనపరిచాము. ఎందుకంటే దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు కనుక విగ్రహాలు ఆ లోపలికి వచ్చి విగ్రహాన్ని తీసుకొచ్చి వారు మాట్లాడించాలని సాతానుడు ప్రేరేపించిన ప్రేరేపణ వృధాపరిచాడు. ఆ విగ్రహము తునుకలుగా మరి పెంకుగా దానిని పూర్తిగా విడదీశాడు. అది పూర్తిగా విరిగిపోయింది, కుప్పకూలిపోయింది. ఇది వాస్తవంగా జరిగిన విచిత్రమైన సంఘటన. అయితే అంత్యకాలంలో జరుగును అని ప్రభు తెలియజేశాడు కదా. పరిశుద్ధ స్థలంలో ఈరోజు అనేక చోట్ల ఎక్కడైతే సరిగ్గా ప్రార్థన ఉండదో, ఎక్కడైతే ఆత్మీయత ఉండదో, ఎక్కడైతే దైవిక శక్తితో నింపబడదో, పరిశుద్ధ జీవితం ఎక్కడైతే ఉండదో అలాంటి చోట అపవాది ప్రవేశించి అనేక మంది జీవితాలను నాశనము చేస్తున్నాడు. అనేక మంది జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాడు. ప్రియన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ వాక్యం మనం చెప్తా ఉంది. దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవబెట్టడం అనేది మీరు చూడగానే మీరు గ్రహించాలి. దానియేలు కాలంలో నెబుకద్నెజరు రాజు యెరూషలేము దేవాలయములో సర్వనాశనము చేసి హేయకరమైన తన విగ్రహాలను తీసుకొచ్చి పెట్టాలనుకున్నాడు. ప్రియులారా, నిబంధన అతిక్రమించి వాడు వశపరుచుకున్నాడు. అనేక మందికి నాశనము చేశాడు. దానియేలు గ్రంథంలో ఈ మాటలన్నీ లిఖించబడింది. అయితే ఈరోజు నిబంధన అతిక్రమించే క్రైస్తవ జీవితాలు జాగ్రత్త పడాలి. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా అవిధేయత చూపించి జీవిస్తున్న వారికి ఆ దినము చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరగబోతుంది అని ప్రభు తన వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటల్లో మనం ధ్యానించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మరి తన అద్భుతమైన ప్రవచన వాక్యం నెరవేర్చినప్పుడు మనుషులలో ఒకలాంటి తొందరపాటు నిర్ణయాలు, పట్టణాల్లో ఉన్నవారు గ్రామాల్లోనికి వెళ్ళిపోవాలని ఏదేదో చేయాలనుకుంటారు. కానీ వాక్యం చెప్తుంది, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను, దూరంగా వెళ్ళిపోవాలి. అలాగే మిద్దె మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. కారణం ఏమిటంటే అపవాదైన సాతానుడు ప్రతి చోట వింత కార్యములు చేసి అనేక మంది జీవితాల్లో కలవరం పుట్టించేటటువంటి క్షణాలవి. కనుక మనుషులు దూరంగా పారిపోవాలని అనుకుంటారు. పొలంలో ఉండువారు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంట్లోపలికి రాకూడదు అని ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. లోపల ఉన్నవారు బయటికి వెళ్ళడం కానీ, బయట ఉన్నవారు లోపలికి రావడం కానీ ప్రయత్నాలు చేయకూడదు. ఎందుకంటే అది మహాప్రమాదకరమైన గడియ. అది ఆ దినము మరి చాలా చాలా శ్రమ దినము కనుక గర్భిణులు పాలిచ్చేటటువంటి స్త్రీలకు చాలా కష్టం. మరి ఆ దినము ఎంత దారుణంగా ఉంటుంది అంటే మరి పారిపోవడానికి మరి వీలు కాకుండా ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరగబోతుంది. విశ్రాంతి దినమునది సంభవించకుండా చూసుకొనుడి, ప్రార్థించుడి అని ప్రభు తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానించినప్పుడు పరిశుద్ధ వాక్యము మనకు ప్రబోధిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించిన పాఠాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దేవుడు ఆ దినమున ప్రజలందరి మీదకి తీసుకొస్తున్నటువంటి ఆ మహాశ్రమ, మహాభయంకరమైనటువంటి ఆ కష్టమైనటువంటి పరిస్థితులలో ఎవరు ఎక్కడికి పారిపోయి ప్రాణాలు కాపాడలేరు. కనుక ప్రార్థించాలి. ఆ భయంకర దినం కొరకు ప్రార్థన చేయాలి. ఏర్పరచబడిన వారి నిమిత్తము అది తక్కువ చేయబడినదని వాక్యము చెప్తా ఉంది. అవును, మీరు నేను మనము ఏర్పరచబడి ఉన్నాము. లోకముల నుండి మనము ఏర్పరచబడిన వారము,
దేవుడు మనను ఎన్నుకున్నాడు తన మహిమ కొరకు జీవించడానికే. కనుక శ్రమ దినాలు వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. అందుకే చాలామంది క్రైస్తవ జీవితాల్లో ప్రభును నమ్మినప్పటి నుంచి అనేక శ్రమలు కలుగుతుంది. ప్రభును నమ్మిన నీకు ఊరు నుంచి వెలివేయడం, కులం నుంచి వెలివేయడం, జాతి నుంచి వెలివేయడం, సంఘం నుంచి వెలివేయడం, వెలివేతకు గురి అవుతున్నా. ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. నిన్ను ఎవరు పట్టించుకోరు, పలకరించరు, ఆదరించరు. ఏమైందంటే నువ్వు ప్రభువును నమ్ముకున్నావు, ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు, దాన్ని మధ్య తరబీదునిస్తున్నాడు. దేవుని నమ్ముకున్న వారు ఒంటరిగా ప్రతి విధమైనటువంటి కష్ట బాధల్లో తను తరబీదు నొందుచు ముందుకు వెళుతున్నాడు. కనుక అద్భుతకరుడైన దేవుడు అంటున్నాడు, ఆ దినాల్లో తప్పించుకోవడానికి మీరు ప్రార్థన చేయండి. దేవుషులు ఎంతగా ప్రార్థన చేస్తారో ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినము అంత కష్టంగా కఠినంగా ఉండకుండా దేవుడు ఆ శ్రమలు తగ్గిస్తాడు. అవును, ఇప్పటి నుంచే ప్రతి క్రైస్తవ విశ్వాసి తను శ్రమలు పడినప్పుడు, శ్రమలు శోధనలు ఎదుర్కొన్నప్పుడు అది ముందుగానే ప్రభు చెప్పి ఉన్నాడు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో అన్నారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ఆయన. ఈరోజు ప్రభును నమ్మిన దేవుని బిడ్డ, ఎంతటి శ్రమ ముందుకు వస్తుంది అని చెప్పినా మనము భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆ శ్రమలలో మనకు విజయాన్ని ఇచ్చేటటువంటి వాడు దేవుడు. అలాగే యోహాను తన పత్రికలో కూడా ఒక మాట అంటాడు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంలో కలిగే ప్రతి పరిస్థితులకు జయిస్తారు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. మన జీవితంలో విశ్వాసాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. లోక ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఇట్టి శ్రమలు లోకంలో కలుగలేదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఇక ఎప్పుడునూ కలగబోదు. అవునండి, మన ప్రార్థన ద్వారా ఈ భయంకర శ్రమలు మనం తప్పించుకోగలము. ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న శ్రమలు ఏమీ కాదు, కానీ ముందుకు ఎదుర్కోబోతున్న శ్రమలు, ఇప్పుడు గనుక ఈత నేర్చుకున్నవాడు అది ఎంతటి మరి భయంకర ప్రళయమైనా సరే ఈదడానికి ఆయన శక్తి పొందగలడు. ఈదుతూనే తన ప్రాణాన్ని దక్కించుకోనగలడు. ప్రార్థనలో అనుదినము ప్రార్థిస్తూ ఎటువంటి శ్రమలు వచ్చినా సహించగలిగే సామర్థ్యత ఏ క్రైస్తవ బిడ్డలు పెంచుకోగలుగుతున్నారో వారు ఈ శ్రమలలో వారు గెలుపు పొందుతారు, ప్రభుకు మహిమకరంగా జీవించగలుగుతారు. సో రాబోయే శ్రమలు తప్పించుకోవడానికి క్రైస్తవ విశ్వాసులకు దేవుడిచ్చిన ఆయుధమే ప్రార్థన. తలలుంచుకొని ప్రార్థన చేద్దామా? దేవునికి మనం అడుగుదామా? మికిలి దయగల పరలోకపు తండ్రి, భయంకరమైన శ్రమ దినాలు రాబోతుందని ఈరోజు వాక్యం ద్వారా తెలియచేశారు. ఆ శ్రమలు సంభవించినప్పుడు ఎవరు ఎక్కడికి పారిపోవడానికి వీల్లేదు. పారిపోయిన శ్రమలైతే వారిని వెంటాడక తప్పవు. అయితే ఏర్పరచబడిన వారు మిమ్మల్ని ప్రార్థించు వారికి ఆ శ్రమలు ఏ విధంగా ఏ హాని కలుగ చేయకున్నట్టుగా మీరు వారికి తప్పించి సంరక్షించే దేవుడై ఉన్నా, లోకాన్ని జయించగలిగే సామర్థ్యత ఇచ్చే దేవుడవు. ఈ ఉదయకాశంలో నాతో ప్రార్థనలు ఏకీభవించుతున్న నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించి, ఎటువంటి శ్రమలైతే లోకములో రాబోతుందో లోకస్తులకు ఆ శ్రమలు కానీ ఏర్పరచబడిన వారికి ఆ శ్రమలో గొప్ప విజయము మీరు దాచి ఉంచున్నారు. ఆ విజయమును పొందుకొని శ్రమలలో ప్రభువ మీ మహిమ కొరకు ప్రతి ఒక్క నిలబడే భాగ్యము, అటు శక్తి సామర్థ్యత అనుగ్రహించి నడిపించుమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మనను దీవించునుగాక. అందరికీ షాలోమ్.